హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో ఎండాకాలంలో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, నైల్ పాలిష్ ఒక్కోసారి ఓపెన్ చేయడానికి కాదు కదా, ఎక్కువ టైట్గా ఉంటుంది కదా. మీరు ఈజీగా ఓపెన్ చేయాలి అంటే బాటిల్ సైడ్లలో నేను ఇక్కడ వ్యాస్లైన్ తీసుకున్నాను. ఇయర్ బడ్స్తో ఈ విధంగా కొంచెం తీసుకున్నాను. ఈ విధంగా అప్లై చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా. ఎప్పుడైనా మీరు నైల్ పాలిష్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు టైట్గా ఉండదు, ఈజీగా ఓపెన్ చేయవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఈ ఎండాకాలంలో ఎక్కువగా వేడిగా ఉంటుంది కదా, మనము ఎంత ఫ్యాన్ వేసినా కూడా కాదు. అయితే మీరు ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 టెంకాయ చిప్పలు పెట్టాను. తర్వాత ఇందులో నీళ్లు వేస్తున్నాను. ఈ టెంకాయ చిప్పలో కూడా నీళ్లు తీసుకోవాలి. తర్వాత పాత్రలో కూడా నీళ్లు తీసుకోవాలి. ఇది మీరు ఫ్రీజర్లో పెట్టాలి. మినిమము ఒక 5 నుంచి 6 గంటల వరకు పెట్టాలి. అప్పుడు ఫుల్ ఫ్రీజ్ అనేది అయి ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫ్రీజ్ అనేది అయ్యింది. ఇది మీరు టేబుల్ ఫ్యాన్ దగ్గర పెట్టవచ్చు, లేకపోతే సీలింగ్ ఫ్యాన్ కింద అయినా కూడా పెట్టవచ్చు. మనము ఫ్యాను ఆన్ చేసేటప్పుడు బాగా గాలి వస్తుంది. మనము ఈ విధంగా చేయడం వలన ఐస్ అనేది మెల్ట్ కాదు, ఎక్కువసేపు వరకు వస్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో ఆవాలు తీసుకున్నాను. ఇందులో కొంచెం షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూ వేసుకోండి. తర్వాత కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ఒక 2 కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను స్పూన్తో. ఇది మీ బాత్రూంలో కానీ సింక్ కింద కానీ పెట్టవచ్చు. ఇది ఒక రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఇది యూజ్ చేయడం వలన మంచి సువాసన ఉంటుంది ఇంట్లో అంతా. అంతేకాదు, ఈ స్మెల్కి బొద్దింకలు బల్లులు రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, అల్సర్ పేషెంట్లకు, పిల్లలు, వయసైన వాళ్ళు ఎక్కువగా కారం తినడానికి కాదు కదా, పచ్చిమిరపకాయలు వేయరు. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకే మనము ఏం చేయాలి అంటే, ఈ పచ్చిమిరపకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇందులో నీళ్ళు అనేది వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వదిలేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విత్తనాలు సపరేట్ అయ్యాయి కదా, పైన ఉన్న మిరపకాయలు మాత్రమే తీసుకొని ఇచ్చేయవచ్చు. ఈ విధంగా సపరేట్ చేసుకొని తింటే కొంచెం కూడా కారం అనేది ఉండదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.